హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. ఈరోజు మంగళవారము నేను ఇల్లమ్మ తల్లి కోనేరులో ఉన్న ఇల్లమ్మ తల్లిని దర్శించుకుందామని వెళ్ళానండి. ఇది కర్నూలు నుంచి బయలుదేరానండి. నేను కర్నూలు నుంచి ఈ అలంపూరు మీదుగా అలంపూరు చౌరస్తా వస్తుంది కదండి. అలంపూర్ చౌరస్తా మీదుగా లింగంబాయి నుంచి నేను కోనేరుకి వెళ్ళానండి. అంటే లింగంబాయి నుంచి దాదాపుగా ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ కోనేరు. మన కర్నూలు నుంచి అయితే టోటల్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి, జములమ్మ తల్లి దేవాలయం అండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు. ఎంత బాగుందో చూడండి వాతావరణం అయితే. ఇప్పుడు ఈరోజు వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ జములమ్మని చేస్తుంటే అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చానండి. నేను కోనేరుకి వచ్చాను. చూడండి కోనేరు టెంపుల్ ఎలా ఉందో. ఫస్ట్ టైం ఎవరన్నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి ఎంత బాగుందో. ఇది గుడి ఎంట్రన్స్ అండి. ఊర్లో ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ పక్కన గుడి ఉంటుంది. అమ్మవారు వెనుక పుట్ట చాలా పెద్దగా ఉండండి ఇంతకుముందు నేను చూసినప్పుడు. కానీ ఇప్పుడు పుట్ట కొద్దిగా చిన్నగా కనిపించింది. తర్వాత గుడి వెనక మళ్ళీ ఒక పుట్ట ఉందండి. అది చాలా బాగుందండి. అంటే గుడి వెనక వెళ్ళి మనం చూడాల్సినది వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది రోడ్ ఎలా ఉందో ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర. చాలా బాగుందండి. ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్ దగ్గర మనకు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది రోడ్ అండి. అమ్మవారు అండి, జములమ్మ తల్లి అండి. అమ్మవారు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. జై రేణుకా ఎల్లమ్మ తల్లి. కోనేరు ఊర్లో ఉంటుందండి ఇది. ఇక్కడ బాగా జరుగుతుందండి జములమ్మ తల్లికి మంగళవారము రోజు. చూడండి ఫ్రెండ్స్ రోడ్ ఎలా ఉందో. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి వెళ్ళి మనకు. క్లైమేట్ కానీ వాతావరణం, చుట్టూ పొలాలు, పక్కన చెట్లు, చాలా బాగుంటుంది మనకైతే వాతావరణం అయితే. చూడడానికి పక్కన కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ అది ఎల్లమ్మకు చేసేవాళ్ళు షెడ్లలో ఉన్నారండి. చూడండి ఎలా ఉందో ఈ రోడ్డు నుంచి మనం ఇట్లనే స్ట్రైట్గా పోతే లింగంబాయి వస్తుందండి. ఇది ఊర్లో అమ్మవారి ఎంట్రన్స్ అండి. ఇది మెయిన్ టెంపుల్. అదే ఈ పార్క్ మాదిరి ఉంది చూడండి. అక్కడికి వెళ్ళి లోపల పుట్ట ఉందండి అమ్మవారిది. అంటే ఎగ్జాక్ట్గా గుడి బ్యాక్ సైడే వస్తుందండి. అమ్మవారు ఎలా ఉన్నారో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.